ఎన్ని సంవత్సరం. ఏమంటే నీకు కూడా చెప్పిన జకర్య ఎలిజబెత్ అమ్మలకి ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. వారి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నప్పుడు ఆనందపడాలండి, సంతోషించాలి. వాక్యంలో ఒక మాటలో చెప్పాలంటే వాక్యం నువ్వు లీనమైపోయి వినాలి. అంతేగాని ఎప్పుడు ముందు వచ్చిన ఆఖరిలో కూర్చున్నారు చాలా మంది. అంటే అర్థం ఏంటో తెలిసి ముందు వచ్చినాను వాళ్ళకి వాక్యం అంటే లోపలికి కలకల. ముందు వచ్చిన వెనకాల ఎందుకు కూర్చున్నారు మీరు? ముందు వచ్చినప్పుడు ముందుకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు వచ్చినప్పుడు ముందు కూర్చుంటే వెనకాల వచ్చినప్పుడు వెనకాల కూర్చుంటారు. మేము తొక్కుకుంటారా అనుకుంటున్నాను. అవసరమా? మా అయ్యగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? వాక్యం బాగా విన్నవాడు ఖచ్చితంగా ముందు వరుసలో కూర్చోవడానికి ఇష్టపడతాను. నేను కూడా వాక్యం బాగా వినడానికి ఇష్టపడతా. నేను చెప్పినప్పుడే కాదు, చాలా మంది చెప్పినప్పుడు వింటా నేను వాక్యాన్ని.